హిందూపురంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై టీడీపీ నేతలు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ అద్దాలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన టీడీపీ నేతలు దాడికి దిగారు. హిందూపురంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై టీడీపీ నేతలు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ అద్దాలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన టీడీపీ నేతలు దాడికి దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఇంత దారుణంగా ఆఫీస్కు వచ్చి అద్దాలు పగలగొట్టి కార్యకర్తలపైన కూడా దాడి చేసినట్టుగా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈ దాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి శివారెడ్డి? ఇప్పుడు టీడీపీ కూటమి నేతల దౌర్జన్యాలు అరాచకాలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రెడ్ బుక్ రాజ్యాంగం విస్తృత స్థాయిలో ఉధృతంగా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు కిందటే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన టీడీపీ నేతలు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దాలు అదేవిధంగా ఫర్నిచర్ పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. ఒకసారిగా వచ్చిన పదుల సంఖ్యలో వచ్చిన టీడీపీ గుండాలు విచక్షణరహితంగా రాళ్లు కర్రలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించిన అక్కడ ఉన్న సిబ్బంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టార్గెట్ చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతో దాడి చేశారా లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిద్ధు. ఓకే శివారెడ్డి. పోలీసు